ఫారెస్ట్ ఆఫీసర్లు ఆదివాసీ బిడ్డల బట్టలు చింపి వాళ్ళను బుద్ధుని అట్టుకొట్టిరట. అగో అడవిలుండే ఆడబిడ్డల బట్టలను జింపుడేంది, వాళ్ళను కొట్టుడేంది, అసలు ఏమైంది, ఎందుకు కొట్టిర్రు? తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా మూతికి ముంత ముడ్డికి చీపిరి అనే రోజులు ముంగడికి రాబోతున్నాయా? ఎట్లా ఏది అరుచుకుందాం పారి. ఇన్నరా ఆదివాసీ బిడ్డలు ఏమంటున్నారో మరి. ఎందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళ మీద దాడి చేసిండ్రంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగంపాడు మండలము 20 గ్రామంలో కొన్ని ఏండ్ల కోలే పోడు భూములు సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ భూములను చెరబట్టేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు జేసీబీలు తీసుకొని వచ్చిర్రట. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటేనే బతుకుతాము, 4 మెతుకులు నోట్లకు పోతాయని ఎంత బతిలాడినా కానీ వినకుంటా ఇట్లా బుద్ధి ఉన్నట్టు ఆడోళ్లను కొట్టుడే కాదు, వాళ్ళ బట్టలు కూడా ఏం లేకుండా చింపుకుంటా చిత్రహింసలు పెట్టిర్రట. అయ్యా అడవి ఆఫీసర్లారా, మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు కదా సారు, ఎవరిదైనా మానమే కదా సారు. ఇట్లా మతి లేకుండా ఆడబిడ్డలను గోసవుచ్చే అధికారము మీకు ఎవరిచ్చిండ్రు సారు? రాజ్యాంగంలో రాసి ఉందా? కాకి బట్టలు వేసుకుంటే ఏమన్నా చేయొచ్చని మీకు ధైర్యమా? ఎట్లా ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని అడ్డమైన కంపెనీలు కట్టుకునే పొలిటికల్ లీడర్లను ఏమన్నారు కానీ భూమినే నమ్ముకొని పోడు చేసుకునే పేద రైతులకు మాత్రం కీడు తలపెట్టొస్తుందా? కానూన్ అంటే అందరికీ ఒకటి తీరుగా ఉండాలి కదా సారు. సర్కారు జాగాలు ఆక్రమించిన కొందరు రాజకీయం లీడర్ల పెండ్లాలను కూడా ఇట్లనే బట్టలు చిరిగేటట్టు గోసలు పెడతారా? వాళ్ళ లెక్క వీళ్ళు కాదా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.